వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మొన్న కారుమూరి సునీల్ అరెస్ట్ చూసాం. కారుమూరి నాగేశ్వరరావుని విచారణ చేయబోతా ఉంది ఈడీ. కారుమూరి సునీల్ ఇంట్లో దొరికిన నోటు మొక్క మొత్తం స్కామ్ని బయటపెట్టిందా? 195 కోట్ల రూపాయల లూటింగ్తో పాటు 3,500 కోట్ల రూపాయల లూటింగ్ని కూడా రూట్ చేసిన విధానాన్ని కూడా ఆ నోటు మొక్క బయట పెట్టబోతా ఉందా అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరుసటి అరెస్ట్ ఎవరిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మంత్రపడుతున్నారు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి వారిని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మొన్న కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. ఆ తనిఖీలో భాగంగా దొరికిన నోటు మొక్క మొత్తం కీలకం ఆధారం అయింది. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావుని విచారణ చేయబోతా ఉన్నారు. అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కారుమూరి సునీల్ జగన్ రెడ్డి పేరు బయట పెట్టాడు, జగన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదండి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు సార్ ఆ వార్తని? ఇప్పటి వరకు ముడుపుల కేసులో సిట్ దర్యాప్తు బృందం కంప్లీట్ ఎస్టాబ్లిష్ చేసిందండి. అందులోనే ఆ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. అయితే సిట్ దర్యాప్తు బృందం ఆ దర్యాప్తు విచారణ, కొంతమందిని విచారణ చేస్తున్నారు, కొంతమంది దర్యాప్తు చేస్తున్నారు. కొంత ఇవన్నీ జరుగుతుండగానే ఒక్కో విషయం బయటకు వస్తూ ఉన్నాయి. తీగలాగితే డొంక కదిలిందంటారు, అలాగా మొత్తం వస్తూ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా సిట్ దర్యాప్తు బృందం దగ్గర ఏమో తెలీదు, మర్చిపోయాం, గుర్తులేదు, ఈ మాట చెప్పినట్టుగా బయటికి వచ్చిన మ్యాటర్ మొత్తం చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయం వల్ల బయటకు వస్తే చంపేస్తాడేమో, మన ద్వారా బయటకు వచ్చింది. మీరు పాత సినిమాల్లో చూసుంటారు, ఎవడన్నా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మీరు నన్ను విడిపించకపోతే మీ 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 సంగతి గుట్టు బయట పెడతానంటే డిస్కుని అక్కడే కాల్చేస్తారు వచ్చేయండి సినిమాల్లో. అలాగా ఈయన లేపేస్తారేమో భయం వాళ్ళకి. చెప్తారన్న భయం వల్ల అయినా లేపుతారు, చెప్పినా లేపుతారు. కాబట్టి మేము చెప్పలేదు అనుకోండి, మేమేం సహకరించలేదని, మాకు సహకరించండి అని దర్యాప్తు బృందాన్ని రిక్వెస్ట్ చేసి మొత్తం మ్యాటర్ చెప్పారు. వాళ్ళు కూడా దర్యాప్తు బృందం కూడా ఏ రకంగానూ కూడా వీళ్ళని బయటెట్టకుండా వాళ్ళు సహకరించట్లేదు, మాకు ఏమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం అంటున్నారు అని ప్రతి ఒక్కరు అదే అంటున్నారని చెప్పేసి మనందరికీ ప్రయత్నించారు. కానీ మొత్తం మ్యాటర్ వచ్చింది. కావలసిన ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు, ఒకటి. అంటే ఇతని కోసం చేసేవాడిని ఇతనే చేయమనడం మమ్మల్ని అంటే కుదరదు. దానికి తగ్గ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉండాలి, అన్ని కంప్లీట్గా ఆధారాలు ఉండాలి. ఆ ప్రయత్నం అలా జరుగుతుండగానే ప్యారలల్గా ఈడీ కూడా ఎంటర్ అయింది. ఒకళ్ళకొకళ్ళు దర్యాప్తులో సహకరించుకుంటున్నారు. ఈ సిట్ దర్యాప్తు బృందం తాము సేకరించిన సమాచారాన్ని వీళ్ళతో షేర్ చేసుకుంటారు. ఎవరితోటి? ఈడీ వాళ్ళతోటి. వాళ్ళ పని కొంచెం సులువు అవుద్ది అన్నమాట. ఇప్పుడు ఆ కంతలన్నీ కొట్టుకున్న, ఆ తుప్పల గిప్పలు కొట్టుకుని దారి వేసుకునే బదులు వీళ్ళు ఆల్రెడీ దారేసి ఉంచారు కదా, అందులో వెళ్ళి అవి ఎక్కడున్న వాళ్ళు పట్టుకుంటారు. అదనమాట. ఈ క్రమంలో ఈ కారుమూరి సునీల్ కుమారు, కారుమూరి నాగేశ్వరరావు పాత్ర బయటపడింది సిట్ దర్యాప్తు బృందం. అందులో మనీ ట్రయలు, హవాలా, మనీ లాండరింగు ఇవన్నీ చిక్కినాయి వాళ్ళకి. ఇప్పుడు ఈడీ ప్యారలల్గా దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని వీళ్ళకన్నా అదనపు అధికారాలు ఉంటాయి. దాంతో ఏకకాలంలో 10-15 చోట్ల ఇతర రాష్ట్రాల్లో కూడా దాడి చేశారు, సోదా చేశారు, తనిఖీలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక నోటు ముక్క దొరికింది వాళ్ళకి. మన సినిమాలో చూపిస్తూ ఉంటారు, అది హవాలాలో దాంట్లో ఎక్కువ ఆ నోటు ముక్క మీద ఉన్న నెంబరు మ్యాచ్ అయితే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది ఆ టైప్ ఏదో ఉంటుంది. అది దాన్ని చిక్కింది వాళ్ళకి. సాధారణంగా ప్రతి నేరస్తుడు చాలా కొన్ని విషయాల్లో ఎంత పగడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒకటి చిన్న తప్పు చేస్తాడు. అది నేరస్తుడికి శాపం. అక్కడ హంతకుడైనా, పెద్ద దోపిడీలు చేసినా, చిన్న దోపిడీలు చేసినా, పెద్ద దోపిడీలు చేసినా, నేరాలు నేరమయమైన జీవితంలో నేరం ఏ రకమైన నేరం చేసినా ఏదో ఒక క్లూ విడిచిపెట్టడమో లేకపోతే చిన్న తప్పు చేయటమో చేస్తాడు. గత సునిశ్చితమైన బుద్ధి కలిగిన దర్యాప్తు అధికారి ఇలాగ ఈ కోణంలో ఆలోచిస్తే వాళ్ళు దొరికేస్తాడు. అలాగా అనేక నేరాలని, ఘోరాలని ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఈ దర్యాప్తు అధికారులు చాలా కేసులు ఛేదించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా అలాగే దొరికింది. ఆ చిన్న పాయింట్, ఆ చిన్న నోటు ముక్కతోటి మొత్తం బొమ్మ. ఆల్రెడీ అతను మనీ లాండరింగ్ చేసాడు, హవాలా ఉంది, ఈ డబ్బు నగదు లావాదేవీలు జరిగినాయి, మనీ ట్రైల్ ఉంది, అకౌంట్స్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి దొరికింది. దానికి ఇంకా ఆధారాలు కావాలంటే ఇలాంటి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ దొరికినాయి. కాబట్టి అతను మర్యాదగా పిలిచి కాసేపు విచారణ చేసి నాండి అయితే అని చెప్పేసి అటు తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్ళ బాబు కారుమూరి నాగేశ్వరరావు ఇవాళ అతనికి విచారణ. పొద్దున్న సాయంత్రం విచారణ చేసి మధ్యాహ్నమో ఆ సాయంత్రం అతను కూడా లోపల పెడతారు.
ఇక నెక్స్ట్ ఎవరు అనేటువంటిది అందరికీ ఒక ఉంది. మా జిల్లాలో అయితే పందాలు కూడా వేసుకుంటారు. నెక్స్ట్ ఎవరు అనేటువంటిది వరుస జరుగుతున్నప్పుడు ఆ పందాలు ఎప్పుడు ఎక్కువ షురూ అవుతాయంటే, ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు అయిపోయిన తర్వాత ఇంకొకరిని టార్గెట్ చేస్తారు కదా, ఈడీ వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని పట్టుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు అరెస్ట్ అవుతారు కదా, అప్పుడు వరుసలోకి వచ్చినట్టు అవుతాం, లైన్ స్పీడప్ అయినట్టు. అప్పుడు ఈసారి ఎవరు, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక, లేకపోతే వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా, ధనంజయ రెడ్డి లేకపోతే వాసుదేవరెడ్డి, వాళ్ళలో కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, వాళ్ళ ఇలాగ మన బొమ్మ బోర్సలాగా. మీకు బృందావనం సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారిది, వాళ్ళదని, సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్టర్. అందులో వీళ్ళు అటు ఇటు మారుతూ ఉంటారు. ఎవరో శుభలేఖ సుధాకర్, రాజేంద్ర ప్రసాద్ని కొంచెం అడావుడి మేడం సినిమా మొత్తం మీద. అందులో కాసేపు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషంలో కనపడుతూ ఉంటారు. అక్కడ గుళ్ళోని సాధువులు కూర్చుని ఉంటారు. ఆ సాధువులు ఈసారి ఈ వేషంలో వస్తాడు అని పందెం కాసుకుంటారు, మళ్ళీ ఈసారి ఇంకో వేషంలో వస్తుంటారు, ట్రిప్ రకంగా కనపడుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఎలా ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు పందెం కాసుకుని డబ్బులు అయిపోయినారు, బీడీలు పందెం వేసుకుంటారు. అలాగా ఇప్పుడు ఈ జనాలు కూడా వీళ్ళ పందాల మీద వేసి బెట్టింగ్ కాసి డబ్బులు అయిపోతే ఇక ఏదో బీడీలు సిగరెట్లు కూడా పందెం కాసుకుంటారు. అలాంటి పరిస్థితికి వచ్చిందండి. ఇక వరుస ఇంకా ఫైనల్గా లాస్ట్ వికెట్ జగన్మోహన్ రెడ్డి. అల్టిమేట్గా జగన్ రెడ్డి జరిగింది. ఇప్పుడు వీళ్ళ దర్యాప్తులో భాగంగా ఎలా చూసినా చివరికి గమ్యం జగన్మోహన్ రెడ్డి అని తేలుతుంది. అయితే వాళ్ళు ఇంకా నిర్ధారణ చేసుకుంటారు, ఎందుకంటే ఇది మామూలు చేప కాదు, మట్టగిడసలా జారిపోతాడు జాగ్రత్తగా పట్టుకోకపోతే. దీనికి మామూలు వల వేయకూడదు, నైలాను వల వేయాలి అనేటువంటిది వాళ్ళు దీక్ష తీసుకున్నారు. చేపని ఈసారి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, ఏ రకమైన చట్టంలో లొసుకు కూడా అతనికి ఉపయోగపడకూడదు, అతనికి సహకరించకూడదు, దాన్ని అతను వాడుకునే అవకాశం ఉండకూడదు అనేటువంటి భావన దర్యాప్తు అధికారులకు ఉంది, సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అతను అక్రమాస్తుల కేసులో ఎన్నాళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు, కేవలం చట్టంలో ఉన్న లొసుకులు, కొన్ని వెసులుబాటు, నేరస్తులకు కూడా కొన్ని హక్కులు వెసులుబాట్లు ఉంటాయి. 12 ఏళ్ళు దాటిపోయింది, 12-13 ఏళ్ళండి. వ్యవస్థలు సిగ్గుతో వ్యవస్థల సహకారం పూర్తిగా ఉంది. వ్యవస్థలో నగ్నంగా వ్యవహరిస్తున్నాయి, కొన్నిట్లో సిగ్గు విడిచి. కాబట్టి అతను అలా తిరగలుగుతున్నాడు. ఇక్కడ అతను చట్టంలో లోసుకులను వాడుకోవడమే కాకుండా వ్యవస్థలు కూడా సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నాయి కాబట్టి దర్యాప్తు సంస్థలో. కాబట్టి అతనికి ఆ వెసులుబాటు వచ్చింది. ఆ అవకాశం ఇవ్వకూడదు అతనికి, ఆ దొంగ ముఖాన్ని లోపలే ఉంచాలి, బయటకు అనిపించకూడదు అనేటువంటిది ఈ దర్యాప్తు సంస్థల వాళ్ళు కూడా ఒక ప్రిస్టేజ్గా తీసుకున్నారు. కాబట్టి అతను ఖచ్చితంగా అల్టిమేట్గా ఫైనల్గా ఆఖరి వికెట్ జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ కేసు 3,500 కోట్లు, కేసు మీద కమిషన్ మాత్రమే 3,500 కోట్లు తేలింది. అది సిట్ విచారణ చేసింది, స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. ఇది ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్, రాష్ట్రాన్ని 5 విభాగాలు చేసి ఒక విభాగాన్ని కారుమూరి నాగేశ్వరరావుకి అప్పచెప్పారు. 179 కోట్లు, సుమారు 180 కోట్లు. అంటే 5 విభాగాలు కలిపి ఇది కూడా సుమారుగా 1,000 కోట్ల రూపాయల స్కామే. ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన స్కామ్లో ఇతను ఒక భాగం. ఇప్పుడు మీకు ఇందులో బాటిల్స్ కాంట్రాక్ట్ ఉంటుంది, దానికి రేటు పెంచి ఇచ్చారు కాంట్రాక్ట్. ఇవన్నీ సప్లిమెంటరీస్, ఇవన్నీ తెగొచ్చేస్తాయండి. ఇంకా బోర్డు వచ్చేస్తాయి. ఇవన్నీ కాకుండా అసలు గవర్నమెంటే నిర్వహించి లిక్విడ్ క్యాష్, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ తీసుకున్నారు చూసారా, అది అంతులేని అంటే దోపిడీ. దానికి అది అసలు దోపిడీకి పరాకాష్ట. అది ఇంకొక ఎన్నాళ్ళు జరుగుతుంది దర్యాప్తు. అసలు తేగలిగితే చిన్న వాళ్ళు కూడా, అధికారులు కూడా పోతారు కొంతమంది. అదనమాట. అంచేత ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు, మట్టి మశానం, భూములు ఇవన్నీ కొలగొట్టాడు కదా, దాంట్లో కంటే దీంట్లో దొరికేసాడు, అడ్డగోలుగా దొరికేసాడు, దీంట్లో అడ్డంగా దొరికేసాడు. ఇందులో ఏ రకంగా డైరెక్ట్ జైలు కూడా ఇచ్చాడు జనాలే. కాబట్టి ఇక ఇందులో ఇక తప్పించుకోవడం లేదు. ఇక ఇవాళ ఎవరైతే మైకుల ముందు రెచ్చిపోయి మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించి తిడుతున్నారో వాళ్ళందరికీ లిక్కర్ స్కామ్లో పాత్ర ఉంది. ఏం కాదండి, ఇప్పుడు ఏటేమంటే చెప్పమంటారా, ఇవాళ ఏ కృష్ణలంక గొడవ, లేకపోతే కాపులు గొడవ, ఇవన్నీ కారణం ఏంటనుకుంటున్నారో, సిట్టు దర్యాప్తు బృందం చీఫ్ ఉన్నాడు కదా రాజశేఖర్ బాబు, విజయవాడ కమిషనర్, హానెస్ట్ ఆఫీసర్. ఏమండి, ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో ఆయన టార్గెట్ అమ్మంటే వీళ్ళకి. దానికి కులాలను అడ్డం పెట్టి, మనం ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందాడు, వాళ్ళు బాధపడరా? అతని పని అతను చేసుకుంటే, అతని కర్తవ్యాన్ని అతను నిర్వర్తిస్తే అతని మీద మీరు ఎలా దాడి చేస్తారు? మీరేమో దొంగోళ్ళు, దానికేమో అమ్మడి రాంబాబుని, పేరు నాని, వాళ్ళని మీటింగ్లు ఇవన్నీ పెట్టేసి అతను టార్గెట్ చేస్తే ఇప్పుడు జనం ఏమనుకుంటారు, ఎలా ఈ కులాలు గొడవ పెట్టండి. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు బయట ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి, లోపలే ఉండాలి. లిక్కర్ స్కామ్ 3,800 కోట్ల రూపాయలు కాదని, అది 1,00,000 కోట్లుగా చేరే అవకాశం ఉందని, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డినని ఈరోజు మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ స్కామ్లో భాగం ఉందని అందరూ అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.